విశ్వకైతే అమూల్యని తీసుకొచ్చి ఒక చోటైతే బంధిస్తాడు. బంధించిన వెంటనే అమూల్యకు విశ్వకు నిజస్వరూపం తెలిసిపోతుంది. నేను ఎన్నాళ్ళు నిన్ను మోసం చేసి లవ్ ట్రాక్లో దింపాను. మీ నాన్న పరువు తీయడానికే నిన్ను లవ్ అనే ట్రాక్లో దింపి నిన్ను మోసం చేశాను. అప్పుడు వెంటనే అమూల్య, అరే నేను నిన్ను చంపేస్తానురా అంటుంది. ఏంటే నువ్వు నన్ను చంపేది? నేనే నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేసి మీ నాన్న తెగ సంబరపడిపోతున్నాడు కదే, సో నిన్ను తాళి కట్టి నీ మెడలో మీ నాన్న మీద పగ తీర్చుకుంటాను. మీ నాన్న పరువు 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 అని చెప్పి తెగ సంబరపడిపోతున్నాడు కదే, మీ నాన్న పరువు ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అంటాడు. అనగానే అమూల్య షాక్ అయ్యి విశ్వక్ వైపు చూస్తుంది. ఈ తాళి ఎవడో కొడితే మీ ఇంటి పరువు ప్రతిష్టలన్నీ ఉంటాయా? నేను ఈ తాళిని కట్టి మా ఇంట్లో పని మనిషిని చేస్తాను. మీ నాన్నని గోదాట్లో దూకేలా చేస్తాను. మీ నాన్న ఇప్పటి వరకు మగపిల్లలే నేను చెప్పిన మాట, నా కొడుకులే నేను చెప్పిన మాట వినలేదు అని చెప్పి మీ నాన్న అనుకుంటున్నాడు. ఈ తాళిని మెడలో కట్టి నువ్వు కూడా మీ నాన్నను మోసం చేసావు అనేలా చేస్తాను. ఈ తాళిని నీకు కట్టేసి మా ఇంట్లో నిన్ను ఒక పని మనిషిలా చూస్తాను. మీ నాన్న పరువు మొత్తం పోయేలా చేస్తాను. అయినా మాకు కావాల్సింది అదే కదా, అందుకే కదా ఇన్ని రోజులు నిన్ను ఇంత లవ్ ట్రాక్లో దింపింది అని చెప్పి విశ్వక్ అంటాడు. వెంటనే అమూల్య షాక్తో చూస్తుంది.